కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. శ్రీకృష్ణార్జున సంవాదంగా భగవద్గీతని మనకి అందించారు మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ స్వామి వారు. అందులో 2 భాగాలు మనం నిన్న చదువుకున్నాం. ఈరోజు 3వ భాగాన్ని ప్రారంభించుకుందాం. ప్రశ్నోత్తరాల రూపంగా ఉంటుంది ఇది అని అనుకున్నాం. సంవాదంగా ఉంటుంది కాబట్టి కృష్ణార్జునుల మధ్యన క్వశ్చన్ ఆన్సర్గా మనం తెలుసుకుందాం. ఇంతకీ ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకి సంజయుడు ఏమని సమాధానం చెప్పాడు? యుద్ధ ప్రారంభ సమయంలో ఏం జరిగిందని కదా ప్రశ్న. అందుచేత ఆ సమయంలో సరిగ్గా ఏం జరిగిందో వివరించాడు. 2 సేనలు వ్యూహాలు తీరి ఉన్నాయి. ఇంకా కాసేపట్లో యుద్ధం ప్రారంభం అవుతుంది. అవబోతుంటే ఉత్కంఠగా తమను తాము అంచనా వేసుకోవడమే కాకుండా ఎదిరి పక్షాన్ని కూడా పరిశీలనగా చూస్తున్నారు. ఆ సమయంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారిని సమీపించాడట. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ అని 2వ శ్లోకం. అంటే ఏంటి? తదా రాజా దుర్యోధనః వ్యూఢం పాండవానీకం దృష్ట్వా ఆచార్యం ఉపసంగమ్య వచనమబ్రవీత్ అని అర్థం. శ్లోకానికి సంస్కృతంలోనే అన్వయక్రమం చెప్తే ఎలా అర్థమవుతుంది? సరిగ్గా తెలుగులో వివరించండి. అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూహములుగా తీరియున్న పాండవ సేనను చూచి ఆచార్యుడైన అంటే ద్రోణాచార్యుని సమీపించి ఈ చెప్పబోయే వాక్యాన్ని పలికాడు. శ్లోకంలో తు అనే అక్షరం అర్థం కలపలేదేంటి? తు చ అనే అక్షరాలు 2 పాద పూర్ణం కోసం శ్లోకాలలో వాడే వ్యర్థాలు. ఒక ప్రత్యేకమైన అర్థం ఉండదు వాటికి. అయినా తు చ తప్పకుండా చెప్పుకోవాలి కదా గీతని. అవును, నిజమే. జనరల్గా శ్లోకాల్లో తు చ అనే 2 అక్షరాల్ని కేవలం పాదపూర్ణంగా వాడినా సాక్షాత్తు భగవానుడి నోట వెలువడినది ఏదీ వ్యర్థం కాదు కనుక తు చ అర్థాలని కూడా గీతలో చెప్పుకోవలసిందే. అయితే తు చాలు వాడడానికి అసలు నియమమే లేదా? చ విషయం తర్వాత చూద్దాం. తూకి ఒక నియమం ఉంది. త్వంతాధాది నా పూర్వభాగ్ అని నియమం. తూ ప్లస్ అంతా ప్లస్ అథా ప్లస్ ఆది ప్లస్ నా ప్లస్ పూర్వభాగ్ అంటే తూ అంతమందు అథ మొదటి యందు ఉన్న పదాలు వెనకనున్న పదంతో అన్వయించవు, ప్రత్యేక అర్థాన్ని ఇస్తాయి. మీరు చెప్పేది ఏమీ అర్థం కావడం లేదు. దృష్ట్వా అనే పదం చివరి కదా తూ అని వచ్చింది. మామూలుగా అయితే చూచి అని అర్థం చెప్పుకోవాలి దృష్ట్వా అనే పదానికి. కానీ తూ వచ్చింది కాబట్టి ప్రత్యేక అర్థం ఏదో ఉన్నదన్నమాట. అది గ్రహించాలి. అలాగే 3వ అధ్యాయంలో 36వ శ్లోకంలో అధకేన ప్రయుక్తోయం అంటూ అధ అనే పదం మొదటిగా వస్తుంది. అంటే అక్కడ అది వరకు చెప్తున్న దానికన్నా విలక్షణమైన విషయం ప్రారంభం అవుతోంది అని అర్థం. ఓహో, అర్థమైంది. తూచాలు మామూలుగా పాదపూరణాలే అయినా ఒక్కో సమయంలో విశేషార్థాలని ఇస్తాయన్నమాట. అయితే దృష్ట్వాతు అనడంలో ప్రత్యేక అర్థం ఏమై ఉంటుంది? దుర్యోధనుడు ఇంటనున్నంత వరకు ఈ పాండవులను జయించుట నాకొక పెద్ద పన, కాలిగోటతో వీటిపారైనా అని అహంకరిస్తూ ఉండేవాడు. కానీ రణరంగానికి వచ్చి చూసేసరికి ఆ బుద్ధి మారిపోయి భయము దుఃఖము 2 కలిగాయి. దృష్ట్వాతు చూచి భయపడినవాడై దుఃఖితుడైన వాడై అని అర్థాన్ని చెప్పుకోవాలి. ఏం అలా అర్థాన్ని ఎందుకు చెప్పుకోవాలి? చూచి ధైర్యం తెచ్చుకుని అని చెప్పుకుంటే తప్పేంటి? కుదరదు. అపర్యాప్తం అనే 10వ శ్లోకంతో అర్థం సరిపోవాలంటే నేను చెప్పిన అర్థమే చెప్పుకుని తీరాలి. వ్యూహములుగా తీరి ఉన్న పాండవ సైన్యం అంటే ఏంటి? వ్యూహం అంటే ఒక ప్రత్యేక పద్ధతిలో అమరి ఉండడం అన్నమాట. ఎదిరి సైన్యం తమ మీదకి దాడికి వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి వీలుగా కొన్ని విన్యాసాలతో వ్యూహాలతో తీర్చి ఉంచుతారు. తాము ఎదుటివారిని ఎదుర్కోవడానికి మరికొన్ని విన్యాసాలతో తీర్చి ఉంచుతారు. పద్మ వ్యూహం, శకట వ్యూహం, సూచి వ్యూహం,
వరాహ వ్యూహం అని ఇవి అనేక రకాలు. అప్పుడు ఆ సమయంలో పాండవసేన ఏ వ్యూహంతో ఉంది? స్పష్టంగా తెలియదు. అన్ని రకాల వ్యూహాలు చిన్న చిన్నవిగా ఏర్పడి ఉన్నాయి అని అనిపిస్తుంది. అయితే కొందరు పండితులు కొన్ని ఆధారాల్ని అనుసరించి వజ్ర వ్యూహంతో తీర్చి ఉన్నది అని నిర్ధారించారు. వజ్రంలా ఎదుటి సైన్యాన్ని కోసిపారేసే తీరన్నమాట. అది చూసే దుర్యోధనుడికి కొంత బెంగ కలిగిందేమో. ఏం కౌరవ సైన్యం వ్యూహాలుగా తీరలేదా? తీరేరు, తీరకుండా ఉండరు. కానీ వ్యూహరచనలో ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణతో ఉన్న పాండవ సైన్యాన్ని చూడగానే తమలోని లోటు స్పష్టంగా గోచరించింది దుర్యోధనునికి. తమలోనూ భీష్ముడు, ద్రోణుడు లాంటి చాలా గొప్పవారు ఉన్నారుగా. నాయకుడు గొప్పవాడైనా సేనలో క్రమశిక్షణ కూడా లెక్క వేసుకోవాలి. అందుకని కౌరవ సైన్య వ్యూహాలు కాస్త నాసిగా తోచాయి దుర్యోధనుడికి. తాము చేస్తున్న అధర్మం కూడా మనస్సు లోపల పట్టి పీడిస్తూ ఉంటుంది కదా. సరే, బాగుంది. కానీ ద్రోణుడి దగ్గరికి వచ్చి చెప్పడం ఎందుకు? భీష్ముడు కదా సర్వసేనాని, ఆయనతో చెప్పవచ్చు కదా. భీష్ముడు సర్వసేనాని అయినా దుర్యోధనుడికి ఆయన దగ్గర చనువు తక్కువ. ద్రోణుడు గురువుగారు కనుక కాస్త చనువు ఎక్కువ. భీష్ముడి దగ్గర భయం కూడాను ఆయనకి. ముందే చెప్పానా వారి సైన్యం గొప్పదని అంటూ కసురుతాడేమో అని జంకు దుర్యోధనుడికి. సమీపించి అంటే నడిచొచ్చాడా? నడిచి వచ్చి ఉండడు. తన రథాన్ని ద్రోణుని రథం దగ్గరగా నడిపించి ఉంటాడు. అయినా రాజాదిరాజు తాను స్వయంగా వెళ్లాల్సిన అవసరం ఏముంది? భయం, అధైర్యం కలిగినప్పుడు తమ తమ హోదాలు గుర్తుండవు. ద్రోణాచార్యుణ్ణి తన దగ్గరికి పిలిపించి చెప్తామంటే అవినయం అని గురువు మండిపడతాడని కూడా భయమే. కాకపోయినా ఆ సమయంలో ఆ సైన్యస్థానంలోంచి ఆయన్ని కదల్చడం మంచిది కాదనిపించి ఉండవచ్చు. ద్రోణుడు అర్జున పక్షపాతి అని దుర్యోధనుడి అభిప్రాయం. ఏదైనా ఒక వంకతో మాటిమాటికి ఆయన్ని పలకరించి మంచి చేసుకుని తన వైపు త్రిప్పుకోవాలని కూడా తోచి ఉండొచ్చు. మొత్తం మీద యుద్ధారంభ సమయంలోనే పాండవసేన అద్భుత వ్యూహ రచనతో సిద్ధమైపోయిందన్నమాట. ఎవరు చేశారా రచనని? అర్జునుడేనా? కాదు, పాండవసేన సర్వసేనాధ్యక్షుడు దృష్టద్యుమ్నుడు, ద్రుపద మహారాజు కుమారుడు, ద్రౌపది సోదరుడు, గొప్ప యోధుడు. ద్రోణుడి దగ్గరే విద్యని అభ్యసించాడు. ద్రోణుడిని సంహరించడానికి వరబలంతో పుట్టినవాడు. అర్జునుడు మొదలైన వారు సలహాలిచ్చినా అసలు గొప్పతనం అంతా వ్యూహరచనలో సైన్యాధ్యక్షుడికే దక్కుతుంది. అయితే ఏమన్నాడు దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో? పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత అని అన్నాడు. వివరం చెప్పండి. ఆచార్య, తవ శిష్యేణ ధీమత ద్రుపదపుత్రేణ వ్యూఢాం పాండుపుత్రాణం ఏతాం మహతీం చమూం పశ్య. ఓ ఆచార్య, నీ శిష్యుడు బుద్ధిమంతుడు అయిన ద్రుపద మహారాజు కుమారుని చేత వ్యూహాకారంగా తీర్చిదిద్దబడిన పాండవుల యొక్క ఈ గొప్పదైన సేనను చూడు అని అన్నాడు. తను ద్రోణుడి శిష్యుడే కదా, నీ శిష్యుడైన దృష్టద్యుమ్నుని చేత అని అనడం ఎందుకు? నిష్ఠూరంగా అన్న మాట అది. వ్యూహాల్ని తీర్చిదిద్దడం దృష్టద్యుమ్నునికి అర్జునునికి నేర్పినట్లు మాకు నేర్పవచ్చు కదా అనే నిష్ఠూరపు మాట అది. ఇంకో కారణం కూడా అవ్వచ్చు. చూసావా, నీ శిష్యుడే నీకు ఎదురు తిరిగి అవతలి పక్షంలో ఉన్నాడు అని అంటూ రోషం పుట్టించే మాట అవ్వచ్చు. రోషం తెప్పించడానికి నీ శిష్యుడు అన్న అక్కర్లేదు కదా, ద్రుపదుని కుమారుడు అన్న మాట కూడా చాలనుకుంటాను. నిజమే, ద్రుపదుడితో ఉండే పూర్వ వైరం ద్రోణునికి గుర్తు చేస్తే ప్రస్తుత పరిస్థితులలో తనకు ఉపకరిస్తుందని దుర్యోధనుడి భావన. ఏది ఏమైనా దృష్టద్యుమ్నుడు శత్రువైన దుర్యోధనుడు కూడా ధీమాన్ అని పొగడగలిగేంత నిపుణుడు వ్యూహములు తీర్చిదిద్దడంలో. ఇంకా ఏమన్నాడు దుర్యోధనుడు తన ఆచార్యునితో? పాండవ పక్షంలో మంచి పరాక్రమం ఉన్న వాళ్ళందరినీ పేరు పేరున చూపిస్తూ దిగులు పడుతున్నాడు. అత్ర సూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పుర్జిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః
ఉత్తమోజాస్య వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః అని అన్నాడు. అంటే వివరించవా? ఈ పాండవ సేనలో గొప్ప విలుకాండ్రు, యుద్ధములో భీమార్జునులతో సమానులైన శూరులు ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, మానవశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శౌర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు, ద్రౌపది కుమారుడు ఉపపాండవులు, వీరందరూ మహారథులే అయి ఉన్నారు అని అర్థం. మహారథులంటే ఒక వ్యక్తి పరాక్రమానికి కొలమానంగా ఆనాడు అర్ధరథులు, మహారథులు, అతిరథులు అని వాడేవారు. ఏకోదశ సహస్రాణి యోధ ఏత్యస్తు ధన్వినాం శస్త్రశాస్త్ర ప్రవీణశ్చ మహారథ ఇతి స్మృతః. అంటే ఎవరు ఆయుధ విద్యందు నిపుణుడై 10,000 విలుకాండ్రతో తానొక్కడే యుద్ధము చేయ సమర్థుడో వాడు మహారథుడు అని అనబడతాడు. అలాగే అమితాన్యోధ ఏద్యస్తు సంప్రోక్తో అతిరథస్తు సహా రథే నైకేన యో యోద్ధ సన్యోనో అర్ధరథోత్తమః. అనేక మందితో ఒకే మారు పోరాడగలిగిన వాడు అతిరథుడని, ఒక మారు ఒక్కరితో మాత్రమే పోరాడగలిగిన వాడు అర్ధరథుడని అంటారు. కొంతమందిని సూర్యులు అంటున్నారు, మరి కొంతమందిని వీరులు అంటున్నారు. శౌర్యానికి వీర్యానికి అంటే పరాక్రమానికి తేడా ఉందా? ఎదురు బలాన్ని చూసి జంకకుండా దూసుకుని వెళ్ళగలిగేవాడు సూర్యుడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ బలిమిని చూసి ఎదుటివారిని పరాభించగలిగేవాడు వీరుడు. భీమార్జునులతో సమానుడు అని ఎందుకన్నాడు దుర్యోధనుడు? నిజానికి అంత వీరుడు కాదుగా ఆ చెప్పిన వారందరూ కూడా. కాదు, కానీ భీముడి వలన తనకి, అర్జునుడి వలన కర్ణుడికి భయం ఉందని తెలుసు దుర్యోధనుడికి. వారు ఆ విధంగా ప్రతిజ్ఞలు కూడా చేశారు. కనుక కాస్త పరాక్రమవంతుడైన వీరుడెవరైనా భీముడిలానో అర్జునుడిలానే తోస్తున్నారు ఆయనకి. యుయుధానుడంటే ఎవరు? సాత్యకి, శ్రీకృష్ణుడికి వరుసకి తమ్ముడవుతాడు. అంతకన్నా మించి గొప్ప స్నేహితుడు. కృష్ణుడు చేసిన ప్రతి యుద్ధంలోనూ ఈయన పాల్గొన్నాడు. అర్జునుడి దగ్గర విలువిద్య నేర్చుకున్నాడు. మరుద్గణముల అంశతో పుట్టినవాడు. భారత యుద్ధంలో ప్రముఖ పాత్ర వహించినవాడు. విరాటుడు అంటే పాండవులు అజ్ఞాతవాసంలో తలదాచుకున్న రాజేనా? అవును, మత్స్య దేశానికి అధిపతి. ఇతడు కూడా మరుద్గణముల అంశతోనే పుట్టాడు. గొప్ప యుద్ధం చేసినా చివరికి ద్రోణుడి చేతిలో చనిపోతాడు. ద్రుపదుడు అంటే ద్రౌపది తండ్రి, అవునా? ఇతనికే యజ్ఞసేనుడు అని ఇంకో పేరు. ద్రోణుడు ఈయన కలిసి భరద్వాజుడి దగ్గర చదువుకున్నారు. గొప్ప స్నేహితులైనారు. కానీ రాజు అయిన తర్వాత స్నేహాన్ని మర్చిపోయాడు ద్రుపదుడు. ద్రోణుడు సహాయం కోసం వెళితే అవమానించాడు. అందుకని ద్రోణుడు ప్రతీకారం తీర్చుకోవాలని తన శిష్యుడైన అర్జునుడి చేత యుద్ధం చేయించి ఆయనని బందీగా పట్టుకొని తిరిగి అవమానించి విడిచిపెట్టేశాడు. మళ్లీ ప్రతీకారం కోసం ద్రుపదుడు యజ్ఞం చేసి తనని గెలిచిన అర్జునుడిని వివాహమాడగలిగిన ద్రౌపదిని, ద్రోణుడిని గెలవగలిగిన దుష్టద్యుమ్నుడిని సంతానంగా పొందాడు. ద్రోణుడు విశాల హృదయంతో దుష్టద్యుమ్నుడికి విలువిద్య నేర్పాడు. పాంచాల దేశరాజైన ఈయన గొప్ప విలుకాడే కానీ చివరికి యుద్ధంలో ద్రోణుడి చేతిలోనే చనిపోతాడు. దృష్టకేతు అంటే ఎవరు? చేది దేశపు రాజు శిశుపాలుడు. ఆయన కుమారుడు ఈ దృష్టకేతువు. శ్రీకృష్ణుని చేతిలో శిశుపాలుడు చనిపోయినాక పాండవులకి సామంతరాజుగా మారిపోయినాడు ఈయన. విశ్వేదేవతల అంశతో పుట్టినవాడు. గొప్ప పరాక్రమం చూపినా చివరికి ద్రోణుడి చేతిలోనే చనిపోతాడు. చేకితానుడో వృష్ణివంశంలోని ఒకానొక వీరుడు దుర్యోధనుడి చేతిలో చివరికి చనిపోతాడు. కాశీరాజు అంటే ఎవరు? కాశీనగరాన్ని చాలామంది రాజులు ఏలారు. చాలామంది చేత కాశీనగరం జయించబడింది కూడా. ఉద్యోగ పర్వంలో 196వ అధ్యాయంలో పాండవుల పక్షాన కాశీరాజు చేరాడు అన్న వివరం తెలుస్తుంది, కానీ పేరు వగైరా వివరాలు ఏం లేవు. ఇంకా ఎక్కడా కూడా పేరు వివరాలు లేవు. వృషదర్భుడు, ఉసీనరుడు, హర్యస్వుడు, సుదేవుడు, దివోదాసుడు అనేవారు కాశీని ఏలినట్లుగా అనుశాసన పర్వంలో వస్తుంది. వారిలో ఈ కాశీరాజు ఎవరో తెలియదు. బలంధర అనే కాశీరాజు కుమార్తెను భీముడు వివాహమాడాడట.
సహదేవుడు, కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, భీముడు, పాండురాజు, భీష్ముడు మొదలైన వారంతా ఎప్పుడో ఒకప్పుడు కాశీని గెలిచిన వారే. మహాభారత యుద్ధంలో కాశీరాజు పాత్ర అంతగా తెలియదు. దుర్యోధనుడి ప్రస్తావనని అనుసరించి ఆయన ఒక గొప్ప యోధుడు అని అనుకోవాలంతే. పురుజిత్, కుంతిభోజుడు అంటే ఎవరెవరు? ఇద్దరు కుంతీదేవి సోదరులు, అంటే పాండవులకి మేనమామలవుతారు. పురుజిత్ కౌరవులలోని దుర్ముఖుడనే వాడితో పోరి చనిపోయినాడని తప్ప ఇతర వివరాలు ఇంకేమీ తెలియదు. కుంతీభోజుడు మాత్రం ఆయా వ్యూహాలలో ప్రధాన స్థానాలని కాపాడేవాడు. అలంబసుడనే రాక్షసుడితో పోరాడాడు భారత యుద్ధంలో. ఏదైనా ఇద్దరు మహాయోధుల క్రిందే లెక్క. ఇక శైబ్యుడి గురించి చెప్పండి. శైబ్య అన్న పేరు స్త్రీకి వర్తిస్తుంది. పురుషుడైతే శైబ్యుడు అని అంటున్నాం. శైబ్యుడు అనే పేరు గల రాజులు కూడా చాలామందే ఉన్నారు. శిబి రాజ్యాన్ని పరిపాలించిన వంశీకులందరికీ శైబ్యులు అనే పేరు. అందులో గోవాసుడనే రాజు ధర్మరాజుకి పిల్లనిచ్చిన మామగారు. ఉసీనరుని మనముడుగా ఒక శైబ్యుడు కనిపిస్తాడు. వృష్ణి వంశంలోని ఒక శైబ్యుడు కూడా పాండవుల తరపున పోరాడాడు. కృష్ణుని చేత గెలవబడిన ఒక శైబ్యుడు ఉన్నాడు. అక్రూరుడి మామగారు ఇంకో శైబ్యుడున్నాడు. కౌరవుల్లోనూ ఒక శైబ్యుడున్నాడు. కానీ తమ సైన్యం గురించి కాదుగా ప్రస్తుతం దుర్యోధనుడు వివరిస్తున్నది. పాండవుల తరపున ఉన్న శైబ్యులలో ఏ శైబ్యుని గురించి ఇప్పుడు దుర్యోధనుడు ప్రస్తావించాడో తెలియదు. బహుశా గోవసుడే అయి ఉంటాడేమో. యుధామన్యుడెవరు? పాంచాల దేశపు రాజకుమారుడు, గొప్ప పరాక్రమశాలి. యుద్ధంలో అర్జునుడికి అంగరక్షకుడు. చివరికి అశ్వత్థామ చేతిలో చనిపోతాడు. ఉత్తమౌజుడెవరు? ఈయన కూడా పాంచాల దేశపు రాజకుమారుడే. అర్జునుడి కుడివైపు రథచక్ర రక్షకుడు, మహావీరుడు. కర్ణుడి యొక్క కుమారుని సంహరించినవాడు. కానీ చివరికి అశ్వత్థామ చేత హతుడవుతాడు. సౌభద్రుడంటే అభిమన్యుడేనా? సుభద్ర కుమారుడు అభిమన్యుడే. ఆయన పరాక్రమం అందరూ ఎరిగినదేగా. ద్రౌపదేయులంటే ద్రౌపది కుమారుడు. ఆమెకు పాండవులు 5 వలన వరుసగా ప్రతివించుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు అనే 5 కుమారులు కలుగుతారు. 5 పరాక్రమవంతులే. వీరందరూ యుద్ధం అయిపోయిన తర్వాత అశ్వత్థామ చేత రాత్రిపూట నిద్రలో సంహరించబడ్డారు. అబ్బా, ఇంతమంది పేర్లు చెప్పి దుర్యోధనుడు గడగడలాడారన్నమాట. మరి తన సైన్యంలో పరాక్రమవంతులు ఎవరు గుర్తురాలేదా? వచ్చారు. తర్వాత శ్లోకాలు అవే. 4వ భాగం. ఏంటా శ్లోకాలు? అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే. అంటే ద్విజోత్తమ, అస్మాకంతు ఏ విశిష్టాః మమ సైన్యస్య నాయకాః తాన్ నిబోధత మే సైన్యార్థం బ్రవీమి అని అన్వయం. తెలుగులో బ్రాహ్మణోత్తముడా, మనలో అయితే ఎవరెవరు ప్రముఖులో, నా సైన్యంలో నాయకులెవరో వారిని తెలుసుకో, నీకు గుర్తు కోసం చెప్తున్నాను అని అర్థం. ద్రోణుడితో కదా అంటున్నాడు దుర్యోధనుడు. ఆయన బ్రాహ్మణుడా? కాదు మరి. భరద్వాజుడనే ఋషికి ఘృతాచి అనే అప్సరసయందు పుట్టినవాడు. తండ్రి ఆశ్రమంలో ఉండే అగ్నివేశుడనే ఋషి దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. పరశురాముడు బ్రాహ్మణులకి సత్కారాలు చేస్తున్నాడని విని తాను కూడా వెళ్తాడు. అప్పటికే అన్నీ దానం చేసేసిన పరశురాముడు కావాలంటే ధనుర్విద్యనిస్తాను తీసుకో అంటాడు. అలా ధనుర్విద్యా పారంగతుడైనాడు ద్రోణుడు. ద్రుపదుడి చేత అవమానించబడి పగ తీర్చుకోవడానికి తగిన శిష్యులను సంపాదించాలని హస్తినాపురానికి వచ్చి కౌరవ పాండవ కుమారులకి గురువైనాడు. అంతేకాని ఆయన క్షత్రియుడు కాదు. సందర్భం కాకపోయినా చిన్న ప్రశ్న అడుగుతాను. అంతటి వంశంలో పుట్టిన ద్రోణుడు, అంతటి పరశురాముడి శిష్యుడు అధర్మపరాయణులైన కౌరవుల తరపున నిలిచేడేంటి భారత యుద్ధంలో? ధర్మములు 2 రకాలు, సామాన్య ధర్మం, విశేష ధర్మం అని. ఆ సామాన్య ధర్మాన్నే ఎంచుకున్నాడు ద్రోణుడు. ద్రోణుడే కాదు, భీష్ముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ కూడా అంతే. విశేష ధర్మాన్ని వివేకించడం వారికి తెలియలేదు. కౌరవుల ఉప్పు తింటున్నాం కనుక ఒక ఆపద వచ్చినప్పుడు వారి తరపున పనిచేయాలి అనే సామాన్య ధర్మమే వారి మనసుకి తోచింది. కానీ కృష్ణ పరమాత్మ ఎటువైపు ఉంటే అటువైపు ఆశ్రయం పొందడం సకల ధర్మములకు ధర్మం అనే విశేష ధర్మం వారికి తోచలేదు.
సరైన సమయంలో సరైన ధర్మాన్ని ఎంచుకోలేకపోవడం అనేది ఎంతటి దారుణమైన ఫలితాలను ఇస్తుందంటే, పాపం వీరికి కృష్ణ పరమాత్మ చేతిలో చనిపోయే భాగ్యం కూడా లభించలేదు. శిశుపాలాదుల కన్నా దుర్మార్గంగా ప్రవర్తించినట్లు ఏం తోచదు, కానీ వారికి లభించిన భాగ్యం వీరికి లభించలేదు. వారు నేరుగా భగవదపచారం చేశారు. అయినా దానిని సహించి చివరికి ఉత్తమ గతినే ఇచ్చాడు పరమాత్మ. వీరు భగవతపచారంతో పాటుగా క్షమించరాని భాగవతాపచారం అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి ఉన్న వారి మీద కత్తి కట్టడం అంటే పాండవులను తమకు శత్రువులుగా స్వీకరించడం చేశారు. అంతేనా, వారితో శత్రుత్వాన్ని నిలుపుతున్న దుర్యోధనాదులకి సపోర్ట్ ఇచ్చారు. అందుకే ద్రోణాదులు ఎంత గొప్పవారైనా సరైన నిర్ణయం తీసుకోవడంలో జరిగిన లోపం వారిని అధోగతి పాలు చేసింది అనక తప్పదు. సరే, ఈ విషయం అలా ఉంచుదాం. దుర్యోధనుడు ద్రోణుడి దగ్గర చేరి ప్రతిపక్ష వీరులను మాత్రము తాను వివరించడం చాలదనుకుని తన పక్షంలో వీరుల గురించి ఒక మారు గుర్తు చేస్తున్నాడు ఆయనకి. ఎందుకు? ఆయన మర్చిపోయినాడనా? మరవడం కాదు, యుద్ధరంగంలో బేరీజు వేసుకోవడానికి ఆయా వీరుల గురించి వారి పరాక్రమాల గురించి మననం చేసుకోవాలి. చర్చలలో అది ఒక భాగం. ఏ ఏ పేర్లు చెప్పాడు దుర్యోధనుడు? భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ అన్నాడు. అంటే మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో జయించగల కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, అట్లే సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు కూడా అని అర్థం. ఇంతేనా? పాండవ సేనలో చాలామందిని చెప్పాడేమో. మరి ద్రోణుడి కన్నా భీష్ముడు గొప్పవాడు కదా, ఆయన పేరు ముందెందుకు చెప్పలేదు? భీష్ముడు గొప్పవాడే అయినా ఎదురుగా ఉన్నాడు కనుక ద్రోణుడి పేరు చెప్పాడు. గురువు కనుక గౌరవం కోసం కూడా చెప్పుండవచ్చు. భీష్ముడి తర్వాత కర్ణుడు అనేసాడే, మరి వీరులు లేరా? ఒక విధంగా చూస్తే లేరనే చెప్పుకోవాలి. ఉన్నా కర్ణుడి మీద దుర్యోధనుడికి ఉండే స్నేహం చాలా గొప్పది. ఆయన ఉద్దేశ్యంలో భీష్మద్రోణులతో కర్ణుడు సమాన పరాక్రమం కలవాడే. వారిరువురి కంటే విశ్వసనీయుడు కర్ణుడే అని. అందుచేత ఉత్తమ స్థానాన్ని ఎప్పుడూ ఇచ్చేవాడు. కృపుడు గురించి కొంచెం చెప్పండి. కృపుడు అహల్య భర్త అయిన గౌతముడి మనవడు. అహల్య భర్త అయిన గౌతముడి మనవడు. మంచి వంశం, గొప్ప తపస్వి అయిన తండ్రి. తాను తన సోదరి కూడా పసిబిడ్డలుగా ఉన్నప్పుడే సంతను మహారాజు కొలువులోకి చేర్చబడి ఆయన కృపతో పెరిగారు కనుక కృపుడు, కృపి అనే పేర్లు వచ్చాయి. తపస్వి అయిన తండ్రి తన దివ్య దృష్టితో వీరెక్కడున్నారో చూసి వచ్చి రహస్యంగా ఉండి ధనుర్విద్యను నేర్పి వెళ్ళిపోయినాడు. కృపిని ద్రోణుడు వివాహమాడాడు. కృపుడు అస్త్ర సంపద నేర్చుకుని కృపాచార్యుడు అయినాడు. మహాపరాక్రమవంతుడు. యుద్ధం అయిన తర్వాత కూడా చాలా కాలం బ్రతికి ఉన్నాడు. చివరికి ధర్మరాజాదులు మహాప్రస్థానం బయలుదేరుతూ తమ ప్రతినిధిగా పట్టాభిషేకం అవబోతున్న పరీక్షిత్తుకి ఆసరాగా ఈయనని ఉంచి వెళ్ళిపోతారు. తర్వాత ఒక అడవిలో చనిపోతాడు కృపాచార్యుడు. భారత యుద్ధంలో చాలా తీవ్ర పోరాటం చేసిన వారిలో కృపాచార్యుడు ప్రముఖుడే. అందుకోసమే సమితింజయ, యుద్ధంలో జయశీలుడు అని విశేషణం వేశారు. అలాగా, అశ్వత్థామ గురించి తెలుసు అనుకోండి. వికర్ణుడంటే ఎవరు? అశ్వత్థామ ద్రోణుడికి కృపికి పుట్టినవాడు. పుట్టగానే గుర్రంలా శకిలించాడని అశ్వత్థామ అని పేరుంచారు. అర్జునుడికి అశ్వత్థామకి సమానంగా విలువిద్యను నేర్పించాడు ద్రోణుడు. ఇక వికర్ణుడు అనేవాడు ధృతరాష్ట్రుని 9 కుమారుల్లో ఒకడు. దుర్యోధన, దుశ్శాసనుల తర్వాత అంతటి పరాక్రమవంతుడు. వారిరువురి కన్నా కాస్త బుద్ధి ఉన్నవాడు. కానీ పెద్దన్నగారి మాట జవదాటినవాడు. చివరికి భీమసేనుడే సంహరించేస్తాడు ఇతనిని. భీష్ముడు వికర్ణుడిని రజకుల వరుసలో జమకట్టాడు. సోమదత్తి అంటే సోమదత్తుని కుమారుడు సోమదత్తి. నిజానికి సోమదత్తుడికి 3 కుమారులు. భూరిశ్రవసుడు, సాలుడు అని వారి పేర్లు. 3లో భారత యుద్ధంలో గొప్ప పరాక్రమం చూపించింది భూరిశ్రవుడే కనుక అతనినే ఈ శ్లోకంలో చెప్తున్నారు అని అనిపిస్తుంది. ఈ భూరిశ్రవుడు సైంధవవధ నాటి యుద్ధంలో అర్జున, భీమసేన, సాత్యకులను చాలా చికాకు పెట్టేశాడు. చివరకు అర్జునుడు అతని చేతిని నరికేస్తే సాత్యకి అతని తలని నరికేశాడు.
అన్నట్లు సైంధవుడి పేరు కూడా ఎత్తలేదు దుర్యోధనుడు. సైంధవుడి పేరేంటి, ఇంకా చాలామంది పేర్లు ఎత్తలేదు. అయితే కొన్ని భగవద్గీత పుస్తకాలలో పై శ్లోకంలో సోమదత్తిస్తదైవచ అనే దాని బదులు సోమదత్తిర్జయద్రథ అని ఉన్నది. జయద్రథుడు అంటే సైంధవుడే. సింధు దేశపు రాజు కనుక సైంధవుడైనాడు. అసలు పేరు జయద్రథుడే. దుర్యోధనాది 100 మంది సోదరుల చెల్లెలి పేరు దుస్సల. ఆమె భర్త వీడు. మిగిలిన వివరాలు వీడి గురించి తెలిసినవే కదా. ఇక మిగిలిన కౌరవ వీరుల గురించి ఏమీ అనలేదా దుర్యోధనుడు? అన్నాడు. అందరినీ ఒకే గాట కట్టేసి, అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః అన్నాడు. అంటే అనేక శస్త్రాస్త్రములు కలవారు, యుద్ధ విశారదులు అయిన వారు చాలామంది నా కోసం జీవితాన్ని విడిచిన వారు ఉన్నారు అన్నారు. అయ్యో అదేంటి, ఇంకా యుద్ధం ప్రారంభం కాకుండానే నా కోసం జీవితం విడిచిన వారు అన్నాడా? త్యక్త జీవితాః అంటే అర్థం అదే మరి, విడువబడిన జీవితాలు కలవారు అని. బహుశా వాడి ఉద్దేశం నా కోసం జీవితాన్ని ధారపోసేవారు అని అయి ఉంటుంది. కానీ ఈ అపశకన మాట రానే వచ్చింది. దానికి తగినట్లుగానే అయింది చివరికి. ఇక్కడికి శ్రీకృష్ణార్జున సంవాదంలో 4 భాగాలు మనం చదువుకున్నాం. తర్వాత మిగిలినవి చదువుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.